హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూ. నా పేరు నరేష్. ఈరోజు మీకు నేను హోండా డియో BS6 గురించి డీటెయిల్ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హోండా డియోని ఎక్కువగా యూత్ లైక్ చేస్తున్నారు. ఈ హోండా డియోకి ప్రత్యేకంగా డియో లవర్స్ మరియు డియో క్లబ్స్ అంటూ ఫాలోవర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈ వెహికల్ని లేడీస్ ఎక్కువగా కంఫర్టబుల్గా యూజ్ చేస్తుంటారు. ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇంజిన్ ఫ్యాన్ కూల్ 4-stroke SI ఇంజిన్. అదేవిధంగా దీని టార్క్ అనేది 9 Nm at the rate 4750 RPM. ఇది PGMFF ఫ్యూయల్ సిస్టమ్తో ఉంటుంది. దీని యొక్క ఫ్రేమ్ అండర్ బోన్. దీని యొక్క లెంత్ 1808 mm, విడ్త్ 723 mm, హైట్ 1150 mm, వీల్ బేస్ 1260 mm, దీని వెయిట్ 103 kg, దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3. అదేవిధంగా ఈ వెహికల్కి ఆటోమేటిక్ క్లచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించగలరు. ఈ హోండా డియోలో 2 వేరియంట్స్తో మన ముందుకు రావడం జరిగింది. ఒకటి స్టాండర్డ్ వర్షన్, రెండోది డీలక్స్ వర్షన్. ఈ స్టాండర్డ్ వర్షన్లో నార్మల్ మీటర్ మరియు హాలోజన్ బల్బ్ రావడం జరుగుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర 69,112 రూపాయలు. రెండవది డీలక్స్ వేరియంట్. దీనిది డిజిటల్ మీటర్ మరియు LED హెడ్లైట్తో రావడం జరుగుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర 72,510 రూపాయలు. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గమనించినట్లయితే 160 mm మనకి ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో మరొక అద్భుతమైన టెక్నాలజీ చూసినట్లయితే ఈక్వలైజర్ కాంబీ బ్రేక్ సిస్టమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ కాంబీ బ్రేక్ సిస్టమ్ బ్యాక్ బ్రేక్ మనం అప్లై చేసినట్లయితే బ్యాక్ వీల్కి 80%, అదేవిధంగా ఫ్రంట్ వీల్కి 20% అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి స్కిడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి బ్రేకింగ్ పనిచేసే విధానం మీరు స్క్రీన్ పైన గమనించగలరు. ఈ కాంబీ బ్రేక్ ఉండడం వల్ల వెహికల్లో బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే స్క్రీన్ పైన కాంబీ బ్రేక్ ఉన్న వెహికల్కి కాంబీ బ్రేక్ లేని వెహికల్ యొక్క ఎఫిషియన్సీ. ఇది ఎక్కువగా మనకి ట్రాఫిక్ ఏరియాల్లో ఉపయోగపడుతుంది, సడన్ బ్రేక్ వేసినప్పుడు కానీ. ఒకసారి మీరు గమనించగలరు. అదేవిధంగా మనకి హ్యాండిల్ లివర్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కువగా మనకి స్లోప్ ఏరియాలో మనం వెహికల్ పార్క్ చేసినా లేదంటే స్లోప్ ఏరియాలో మనం వెహికల్ ఆపినట్టయితే వెహికల్ వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్లకుండా హోల్డ్ చేస్తుంది. ఇక ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ సైడ్ 3-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. BS4 వెహికల్స్లో మనం చూసినట్లయితే స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో మల్టిపుల్ ఫంక్షన్ కీ సెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్కి మరొక కొత్త అద్భుతమైన టెక్నాలజీ అనేది మన ముందుకు రావడం జరిగింది. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్. ఒకసారి మీరు గమనించినట్లయితే కీ సెట్ పక్కనే స్విచ్ ఇవ్వడం జరిగింది. స్విచ్ పైకి ప్రెస్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఫ్యూయల్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా కీ సెట్ పక్కన ఇవ్వబడిన స్విచ్ కిందకి ప్రెస్ చేసినట్లయితే సీట్ లాక్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు గమనించగలరు. ఈ సీట్ యొక్క లెంత్ 650 mm. అదేవిధంగా ఈ సీట్ కింద స్టోరేజ్ గమనించినట్లయితే మనకి హెల్మెట్ మరియు వాటర్ బాటిల్స్, అదేవిధంగా బుక్స్ మరియు స్టేషనరీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ డీలక్స్ వేరియంట్లో లైటింగ్ విషయానికి వచ్చినట్లయితే LED హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే మంచి అట్రాక్టివ్ LED హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. వీటి యొక్క సిగ్నల్ బల్బ్స్ హాలోజన్ బల్బ్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్కి పాసింగ్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డీలక్స్ వేరియంట్లో ఫుల్లీ డిజిటల్ మీటర్ అనేది ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ వేరియంట్కి వచ్చినట్లయితే నార్మల్ మీటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డీలక్స్ వేరియంట్లో చూసినట్లయితే డిజిటల్ మీటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించగలరు. ఈ అడ్వాన్స్ ఫుల్లీ డిజిటల్ మీటర్లో మనకి మైలేజ్ ఇండికేటర్, అదేవిధంగా యావరేజ్, రేంజ్,
ట్రిప్ అనేవి చూపించడం జరుగుతుంది. PGM-FF మాల్ ఫంక్షనింగ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఎకో అనేవి మనకి చూపించడం జరుగుతుంది. బటన్ ప్రెస్ చేస్తుంటే చేంజ్ అవ్వడం మీరు గమనించగలరు. ఈ డీలక్స్ వేరియంట్లో సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ యొక్క హ్యాండిల్ బార్ రైట్ సైడ్న స్టార్ట్ స్టాప్ స్విచ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే పాసింగ్ స్విచ్ మరియు సిగ్నల్ స్విచ్, హార్న్ స్విచ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేర్ టైల్ ల్యాంప్ విషయానికి వచ్చినట్లయితే స్పోర్ట్స్ లుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంతో అట్రాక్టివ్గా మనకి టైల్ ల్యాంప్ వెలగడం చూస్తున్నారు. ఈ వెహికల్ ఫుల్ ఫైబర్ బాడీతో ఉండడం వల్ల లైట్ వెయిట్గా ఉంటుంది. ఇక టైర్స్ విషయానికి వచ్చినట్లయితే ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది. రెండు వైపులా ఫ్రంట్ 90/90, రేర్ 90/100 ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో స్టైలిష్ మఫ్లర్ మరియు మఫ్లర్ ప్రొటెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. సైలెన్సర్ హీట్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవ్వకుండా ఈ ప్రొటెక్టర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా స్ప్లిట్ గ్రాబ్ రైల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే న్యూ లుక్తో మనకి కనిపిస్తుంది. స్పోర్ట్స్ లుక్తో ఎంతో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఫుట్ స్టెప్ అనేది ఎంతో మంచి లుక్తో ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ యొక్క బ్యాటరీ ఫుట్ బోర్డ్ కిందన ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ యొక్క కలర్స్ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. మరొక కొత్త స్పోర్ట్స్ లుక్తో ర్యాప్సాల్ ఎడిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ర్యాప్సాల్ ఎడిషన్ స్పోర్ట్స్ లుక్తో మన ముందుకు రావడం జరిగింది. ఈ ర్యాప్సాల్ స్పెషల్ ఎడిషన్ యొక్క వ్యూ మనం చూద్దాం ఒకసారి. ఈ వెహికల్లో స్టైల్ అండ్ స్టార్ట్ విత్ ACG స్టార్టర్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల వెహికల్ సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. ఒక నిశ్శబ్ద విప్లవం అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్లో ESP టెక్నాలజీ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్హాన్స్ స్మార్ట్ పవర్, దీనివల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక PGM-FF సిస్టమ్. ఈ PGM-FF సిస్టమ్ స్పీడోమీటర్లో మనకి మాల్ ఫంక్షనింగ్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ PGM-FF సిస్టంలో ECM అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ECM అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఈ ECM అనేది అన్ని సెన్సార్లను మానిటర్ చేస్తుంది. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది. సెన్సార్స్ నుండి ఇన్పుట్ తీసుకొని వాటికి అవుట్పుట్ అనేది పాస్ చేస్తుంది. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క సర్వీస్ షెడ్యూల్ మరియు వారంటీ టైం పీరియడ్స్ అనేవి స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. మీ వెహికల్ సర్వీస్కి ఇచ్చినట్లయితే ఇంజిన్ ఆయిల్ మరియు వాషర్, డ్రై బోల్ట్, ఓరింగ్, స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ షూ అనేది సరైన సమయంలో రీప్లేస్ చేసుకోగలను. ఈ BS6 వెహికల్స్లో మనం చేయకూడని పనులు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది, గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ BS6 వెహికల్ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెస్ట్ సేల్స్ అండ్ సర్వీస్ ఎట్ సంతోష్ హోండా విజయవాడ. మీరు కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి సేల్స్ నెంబర్కి కాల్ చేయగలరు. అదేవిధంగా సర్వీస్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే సర్వీస్ నెంబర్కి కాల్ చేయగలరు. శ్రీ సంతోష్ హోండా విజయవాడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.